శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్. ఇంకొకటి వచ్చేసి చాలా మందికి బాగా గుర్తుండే పేరు ఏంటంటే భావనాదేలం అని అంటారు, అంటే భావనాశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి. ఈ టెంపుల్ నుంచి మనము ఆల్రెడీ మన దసరా వీడియోలు చూపించాం కదా, అక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది కదా, ఆ టెంపుల్ లోకి అయితే 108 కలశాలతో వీళ్ళు ఇక్కడ నుంచి రామేశ్వరం నుంచి అయితే స్టార్ట్ అయ్యి అక్కడైతే ఎండ్ చేస్తారనమాట. ఇది మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు వస్తాయి. ఇంకా ఇది జస్ట్ శాంపిల్ మటుకే, వీళ్ళు 108 కలశాలతో మాత్రం వెళ్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు చూసేవి. ఈ పిల్లల గురించి చివర్లో అయితే మాట్లాడుకున్నాం మనం. కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా లైక్ చేయకుంటే ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మను హాయ్ చెప్పమంటే చెప్పలేదు. అసలు యూట్యూబ్లో వీడియో పెడుతున్నావా లేదా అని అడిగింది. పెడతానులే హాయ్ చెప్పంటే పోరా అని పోతుంది.
ఈ స్కూల్లో పిల్లలను చూడండి ఒకసారి ఎలా ఉన్నారో. వీళ్ళని చూస్తుంటే నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. మాకు ఇలాంటి అవకాశం అయితే లేదు, వీళ్ళకైతే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొకటి వీళ్ళని చూస్తుంటే జైల్లో ఖైదీలు ఎలా కూర్చుంటారో చూడండి. ఒక్కొక్కరు గేట్లకు ఆనుకొని ఎలా చూస్తున్నారు, కిటికీలకు గేట్ల కింద గేట్లకు కూడా ఆనుకొని ఉన్నారు. ఒక్క క్లాస్ కూడా జరగనట్టుంది, స్కూల్ మొత్తం చూస్తున్నారు చూడండి. నాకైతే నా స్కూల్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. మీకు ఎవరికన్నా స్కూల్ మెమరీస్ గుర్తొచ్చింటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ.